17వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. జూన్ 3న ప్రస్తుత లోక్సభ ముగియన్న తరుణంలో మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ను ప్రకటించింది. ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్ని విడుదల చేశారు. లోక్సభ ఎన్నికలు 7 విడతల్లో జరగనున్నట్లు సిఈసి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11 ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు కూడా తన వ్యూహరచనని నేటి నుండి అమలు చేయడానికి ప్రత్యేకంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అభ్యర్థులకు ఈసీ గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతటి విశ్వరూపం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ సమయంలో దానికి చెక్ పెట్టేలా ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుని అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కారణంగా ఎన్నికలు సైతం ప్రభావితమవుతున్న ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఓటర్ నాడీ పట్టడానికి, అతన్ని ఆకర్షించడానికి సామాజిక మాధ్యమానికి మించింది లేదని ఆయా పార్టీలు ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేసుకోవడం ఈ కోవలోకే వస్తుంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ను ప్రలోభపెట్టే పార్టీలను అలాగే వ్యక్తులను నియంత్రించేందుకు కొత్త నియమావళి రూపొందించింది. తాజాగా విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా అభ్యర్థులకు కొన్ని సూచనలు కూడా చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా పొందుపరచాలని స్పష్టం చేసింది. అలాగే ఆన్లైన్లో దర్శనమిచ్చే రాజకీయ ప్రకటనలకు ఇక మీదట ముందస్తు ధృవీకరణ తప్పనిసరి అని, ఈ మేరకు గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలకు రాజకీయ ప్రకటన పూర్తిగా పరిశీలించిన మీదటే అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలాంటి రాజకీయ ప్రకటనలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా గ్రీవియన్స్ ఆఫీసర్ను కూడా నియమిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. అంతేకాదు, ఒక అభ్యర్థి సామాజిక మాధ్యమాల్లో చేసే రాజకీయ ప్రచారానికి ఆయన ఖర్చు కూడా ఎన్నికల ఖర్చుల పట్టికలో రాయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో అసలే తక్కువ సమయం ఉండడంతో పాటుగా సోషల్ మీడియా వాడకంలో కూడా ఈసీ కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో అభ్యర్థులకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈసారి ఎన్నికల కమిషన్ ఒక గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనండి అవర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.